ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలువేసింది. వెంటనే చెదపురుగులు ఒక్కసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజు అయినంత మాత్రాన సరిపోయిందా? కాస్తైనా హుందాతనంతో ఉండక్కర్లేదా? మా పుట్టని ఇలా ఎందుకు చేశావు అని అడిగాయి కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ, ఉఫ్ఫంటే ఎగిరిపోటావు, కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు, మృగరాజునైన నన్నే ఎదిరిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పటినుంచి కనిపించిన చెట్టునూ మొక్కల్నీ పట్టాయి. చూస్తుండగానే కుందేలు, జింకలు, దుప్పులు లాంటి జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి. ఆ జంతువులు ఆహారం దొరకకపోయేసరికి వేరే చోటికి వెళ్ళిపోయాయి. ఇక సింహానికి వేటాడడానికి జంతువులు దొరకలేదు. ఆహారం లేక అలమటించిన సింహం చనిపోయింది.